హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెడతారా పెట్టరా అనేది ఇప్పుడు చాలా మంది చర్చించుకుంటున్న విషయం సార్. అంటే 11 మందితో ఆయన అసెంబ్లీలో ఏం అడుగు పెడతారని చెప్పేసి కొంతమంది, లేదు ఖచ్చితంగా అడుగు పెడతారని మరికొంతమంది అంటున్నారు. సార్ మీ ఒపీనియన్ ఏంటి సార్? అడుగు పెడతారా పెట్టరా? ఇక్కడ రెండు ఉన్నాయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో కూడా ఉండే వాళ్ళందరూ ఇంకా తేలలేదు. వాళ్ళు లెక్కేసుకుంది 11 మంది. ఒక 4-5 బయటికి రాకపోతే వాళ్ళు మనుగడ కష్టం. ఇవి ఎమ్మెల్యేలు ఓడిపోయినా గెలిచినా వాళ్ళ ఖర్చు తప్పదు కదా, వాళ్ళ మెయింటెనెన్స్ కష్టం కదా. ఎవరికో తెలుగుదేశమో లేకపోతే జనసేనో లేకపోతే ఎక్కడ బీజేపీలోనో ఎక్కడో జాయిన్ అయితే వాళ్ళకి ఏదో కొంచెం ఫార్మల్గా ఏదో వాళ్ళు కొంత వెసులుబాటు ఉంటుంది. కానీ అది చూసుకోవాలి. అంటే ఈ అసెంబ్లీ సెషన్స్ అయ్యేసరికి జగన్ దగ్గర ఎంతమంది ఉంటారో చూసుకోవాలి. ఒక 4-5 ఉన్నారనుకోండి, ఎవరో వెళ్తారు ఆ బేటాలకి ఆశపడేవాళ్ళు. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరిగితే వాళ్ళు బేటాలు ఇస్తారు కదా, వాళ్ళు ఖర్చులు ఇస్తారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఉండరంటే మనం చెప్పలేము. అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన 151 మందితో రాజ్యాలకు వెళ్ళిన ఆయన ఒక లింగుమంటూ 2-3 వాళ్ళకంటే ఇతనే ముందు వెళ్ళిపోతాడు, వీళ్ళకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి కంటే వాళ్ళే ముందు వెళ్ళిపోతారు. మొత్తం సమన్వయం లేకుండా అసెంబ్లీలో ఒక్కొక్కరు కూర్చుంటే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది కదా. అందువల్ల అసెంబ్లీలో కాలు పెట్టడం సహజంగా జరగదు. ఒకసారి చూడాలి కదా, ఆయన కంఠశ్వాస ఏదో వినిపించుకోవాలి కదా. మీరు ఏదో ట్యాంపరింగ్ చేసి పైకి వచ్చారని అదని ఇదని ఇంత మీరు అన్యాయం చేసి పైకి వచ్చారని అసెంబ్లీలో గొంతు వినిపించాలి కదా. ఇంటికి వెళ్తారు, ఏదైనా గొడవ అయినట్టయితే అప్పుడు ఆయనకి కోపం వస్తుంది. మళ్ళీ నేను సీఎం అయినంత వరకు ఈ అసెంబ్లీలో అడుగు పెట్టనంటాడు, వెళ్ళిపోతాడు. అది చెప్తాడు కదా, మరి మళ్ళీ సీఎంగానే అడుగు పెడతా, అంతవరకు అడుగు పెట్టనంటాడు, వెళ్ళిపోతారు. అంతే. తర్వాత వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. అంటే పార్టీ మీద పట్టుపోయినట్టు అయిపోయింది. ఎందుకంటే వైసీపీలో ఎవరెవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, అటు బొత్స కానీ ఇక్కడ పెద్దిరెడ్డి కానీ వీళ్ళందరూ ఇంకా వదిలేసుకున్నారన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారో తెలుసు కదా. గవర్నమెంట్లో ఉంటుండగా ఎంత సివియర్గా కక్ష పెట్టి ఎంత బాగా వేధించారో తెలుసు కదా వాళ్ళకి. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏమిటో వాళ్ళు తెలుసు కదా. అలాగే ఇంకో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది ఆ పార్టీలో ఉంటే, లేకపోతే కాళ్ళు పట్టుకోవచ్చు. అది కదా ఏర్పాటు. గనక ఇవన్నీ పట్టు కోల్పోయాడు మన జగన్మోహన్ రెడ్డి. పట్టు కోల్పోయిన తర్వాత ఏముంది, ఇలా 30 మందిని పెట్టుకోవడం. మన దాని పేరేపోరు మన పులివెందులు వెళ్ళినట్టయితే అక్కడ ఒక 50 మందిని పెట్టుకోవడం. తప్పు చేసేవాడికి ఎప్పుడూ భయం ఉంటుందన్నమాట. తప్పు చేయని వాడికి ఏముంది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ వచ్చాడు అనుకోండి, ఎంతమంది సెక్యూరిటీని తీసుకొచ్చాడు. అక్కడ ఉన్న జనం అంతా ఆయన సెక్యూరిటీలే కదా. 20-30 మొత్తం లక్షలాది మంది కూడా సెక్యూరిటీ. ఆ ఫీలింగ్ వచ్చిన కూడా నిజమైన నాయకుడు. ఆ ఫీలింగ్ లేకపోతే మరి అంతే. అట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఓకే సార్, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళరు అని చెప్తున్నారు. మరి ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి? ఎలా కంబ్యాక్ ఇస్తారంటారు? మరి జనాల్లోకి అంటే ఆల్రెడీ విన్నాము, మన యాత్ర కూడా స్టార్ట్ చేయబోతున్నారు, ఓదార్పు యాత్ర అని చెప్పేసి. అంటే అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల మధ్యనే తిరిగి తను బిల్డప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనుకోవచ్చా? అసలు మీకున్న బలం ఎంతండి? అదే నాకు కావాల్సింది. మీ వెనకుండా బలం ఏంటి? ప్రజాబలం లేదని ఎలక్షన్లు చెప్పేశాయి. ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గలేదు కదా. ఎవరు చెప్పారండి ఓటింగ్ పర్సెంట్ తగ్గలేదని? మీ ఓటింగ్ పర్సెంట్ మీ పర్సంటేజీ లెక్కేసుకుంటున్నారు. పర్సంటేజ్ లెక్కేసుకుంటే ఎలాగవుద్ది? గెలుపు ఓటములు లెక్కేసుకోవాలి. ఆ గెలిచేవారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. మామూలుగా 2000, 1000 మెజార్టీతో గెలవలేదు కదా, 50,000 మించే గెలిచారు కదా. అంత తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఒకటే మార్గం, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో కలవడం ఒక మార్గం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎవరు షర్మిల మళ్ళీ విజయమ్మ అందరూ కలిసి ఏకరూపడడం రెండో మార్గం. అయితే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి మీద ఒక విశ్వాసం ఉండేది. ఆయన పేరు చెప్పుకొని ఆయన పేరుని భ్రష్టత్వం పట్టేశారన్నమాట. ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఎంతగా ఆ పేరు వాడుకోవాలో, ఎంత
ఆయన పేరు ఇక ముందు రాజశేఖర్ రెడ్డి అంటే ప్రజలు కొట్టేస్తారు. ఎన్టీ రామారావు అంటే ఇంకా చప్పట్లు కొడుతున్నారు. అర్థమైందా? రాజశేఖర్ రెడ్డి అంటే ఆ క్రేజ్ లేదు ఇప్పుడు. ఎందుకు? ఇక పార్టీని నిబద్ధతతో నడిపించుకుంటూ వస్తున్నాడు. పార్టీలో ఇంకా ఉన్నారు. అంతకుముందు ఏదో తారక లేకపోతే పార్టీ కుప్పకూలిపోద్ది అన్నారు. ఆ తారక సోదరులు లేకుండా పార్టీని గెలిపించుకున్నారు. 100 మంది తారకులు ఇచ్చి కోర్టు పవన్ కళ్యాణ్ అది నిరూపించుకున్నాడు. ఇప్పుడు భయపెట్టడానికి ఏం లేదు. నేను వచ్చానంటే రాపో వస్తే రాలేదు మనే. ఇప్పుడు నువ్వెంతో అక్కడ లోకేష్ కూడా అంతే మంచి విజ్ఞతతో, మంచి ఎక్స్పీరియన్స్తో, మంచి అనుభవంతో మాట్లాడుతున్నాడు. ఇంకా నిన్నెవడు అసలు చేస్తాడు? నీకు ఎన్టీ రామారావు అంటే నీకు విశ్వాసం లేదు. ఎన్టీ రామారావు పేరుని పడగొట్టినప్పుడు ఏమన్నావు నువ్వు? అప్పుడే పట్టుకోవాల్సింది గట్టిగా. కనుక నువ్వు చేసిన పనులన్నీ తప్పుడు పనులు. నందమూరి వారి కుటుంబాన్ని దూరంగా నువ్వు అక్కడే ఉన్నావు, నీతో కళ్యాణ్ రామ్ ఉన్నాడు, వేరైపోయాయి కదా నువ్వు. అయితే నువ్వు చేసిన తప్పు ఒప్పు భవిష్యత్తు నిర్ణయిస్తుంది, అంతే కదా. మనం ఎవరైనా చెప్పడానికి నువ్వు చేసిన తప్పు అయితే నీ కాళ్ళ ఉంటుంది, తప్పు అయినడితే నీకు ఎప్పుడైతే ఫెయిల్యూర్లు వస్తాయో అప్పుడు ఇవన్నీ నీ మీద పడతాయి. సక్సెస్ ఉన్నంత వరకు ఎవరిని ఏమి చేయలేడు. ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి చిన్న అనుకున్నదే ఆటం బాంబు అవుద్ది అన్నమాట. అంటే అట్లాంటి పరిస్థితులే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా కష్టంగానే ఉందండి. ఆ తర్వాత వస్తాడా పోతాడని శిక్షల మాట ఏమిటి? వాడికి ఏం చెప్పుకుంటాడు? వాడు చెప్పుకోవాలి కదా. సంజయ్ చెప్పుకున్నట్టయితే ఒబ్బలై చేయడానికి సెంట్రల్లో నీ మనుషులు ఉండాలి కదా. నలుగురు మీరు ఏదో ట్యాంపరింగ్ చేసి పైకి వచ్చారని, అదని ఇదని ఇంత మీరు అన్యాయం చేసి పైకి వచ్చారని అసెంబ్లీలో గొంతు వినిపించాలి కదా. ఇంటికి వెళ్తారు. ఏదైనా గొడవ అయినట్టయితే అప్పుడు ఆయనకి కోపం వస్తుంది. మళ్ళీ నేను సీఎం అయినంత వరకు ఈ అసెంబ్లీలో అడుగు పెట్టనంటాడు, వెళ్ళిపోతాడు. అది చెప్తాడు కదా. మరి మళ్ళీ సీఎంగానే అడుగు పెడతా, అంతవరకు అడుగు పెట్టనంటాడు, వెళ్ళిపోతారు. అంతే. తర్వాత వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. అంటే పార్టీ మీద పట్టుపోయినట్టు అయిపోయింది. ఎందుకంటే వైసీపీలో ఎవరెవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, అటు బొత్స కానీ, ఇక్కడ పెద్దిరెడ్డి కానీ, వీళ్ళందరూ ఇంకా వదిలేసుకున్నారన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారో తెలుసు కదా. గవర్నమెంట్లో ఉంటుండగా ఎంత సివియర్గా కక్ష పెట్టి ఎంత బాగా వేధించారో తెలుసు కదా వాళ్ళకి. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏమిటో వాళ్ళు తెలుసు కదా. అలాగే ఇంకో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది ఆ పార్టీలో ఉంటే. లేకపోతే కాళ్ళు పట్టుకోవచ్చు. అది కదా ఏర్పాటు. గనక ఇవన్నీ పట్టు కోల్పోయాడు మన జగన్మోహన్ రెడ్డి. పట్టు కోల్పోయిన తర్వాత ఏముంది, ఇలా 30 మందిని పెట్టుకోవడం. మన దాని పేరేపూరు మన పులివెందులు వెళ్ళినట్టయితే అక్కడ ఒక 50 మందిని పెట్టుకోవడం. తప్పు చేసేవాడికి ఎప్పుడూ భయం ఉంటుందన్నమాట. తప్పు చేయని వాడికి ఏముంది? ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ వచ్చాడనుకోండి, ఎంతమంది సెక్యూరిటీని తీసుకొచ్చాడు? అక్కడ ఉన్న జనం అంతా ఆయన సెక్యూరిటీలే కదా. 20-30 మొత్తం లక్షలాది మంది కూడా సెక్యూరిటీ. ఆ ఫీలింగ్ వచ్చిన కూడా నిజమైన నాయకుడు. ఆ ఫీలింగ్ లేకపోతే మరి అంతే.